ఈరోజు వ్లాగ్ వచ్చేసి అత్తయ్య గారిది మావయ్య గారిది యానివర్సరీ అనమాట. ఫ్రెండ్స్ చూసారా మబ్బులు ఎంత బాగున్నాయో. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఎక్కడికి వెళ్తాం ఏంటి? అంతా అయిపోయిన తర్వాత క్లైమేట్ ఇలా బాగుంది కాబట్టి అందరూ ఫ్రీగా ఎవరి మటుకాలు వెళ్ళి పడుకుంటారు, కానీ నాకైతే నిద్ర రాదు కదా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య శివరం వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అత్తయ్య గారిది మావయ్య గారిది యానివర్సరీ అనమాట. ఎన్నో యానివర్సరీయో నాకు కరెక్ట్గా అయితే తెలీదు. అంటే మా హస్బెండ్కి అంటే ఇప్పుడు అవన్నీ క్యాలిక్యులేట్ చేసి చెప్పలేను, కానీ ఇప్పుడైతే మ్యారేజ్ యానివర్సరీ కాబట్టి యాక్చువల్గా అయితే మావయ్య గారికి కొంచెం హెల్త్ బాగాలేదు. లేకపోతే బయటికి ఎవ్రీ ఇయర్ అయితే మాత్రం కంపల్సరీగా ఎక్కడికైనా వెళ్తాం. ఎక్కడికి వెళ్ళలేకపోతే అట్లీస్ట్ వాళ్ళు కంపల్సరీగా అరసవల్లి టెంపుల్కైనా వెళ్తారనమాట. ఎందుకంటే మా మ్యారేజ్ అందరివి కూడా సూర్యనమూర్తి టెంపుల్ దగ్గర అయింది కాబట్టి ఈసారి కొంచెం హెల్త్ అయితే బాగాలేదు కాబట్టి బయటికి మేము వెళ్ళకుండా రిలేటివ్స్ అందరితో కూడా సెలబ్రేట్ చేసుకున్నట్టుగా ఉంటుంది కదంట అని చెప్పేసి ఇంట్లో భోజనం అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట. మార్నింగ్ కుకింగ్ చేసే టైంలోని చేద్దామని అంటే ఆ హడావిడికి అమ్మో సమ్మర్ టైంలోని కుకింగ్ మనమే చేసి ఇలాగంటే చాలా అంటే చాలా కష్టం. అఫ్కోర్స్ నేనైతే వండలేదు అనుకోండి. వండకపోయినా ఇంట్లో చూడద్దు, నేను చెప్పేసానా లేదా ఇక్కడ నేను వండలేదని చెప్పేసి. వండకపోయినా ఇంట్లో ఉన్న వాళ్ళకి కొంచెం వేడి అలా ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి అనమాట. సో ఆ హడావిడి అంతా కూడా అయినప్పుడు వ్లాగ్ షూట్ చేయడానికి అవ్వలేదన్నమాట. సో అందుకని ఏదో అంటే తింటునేటప్పుడు కూడా ఎవరు కవర్ చేశారో పొడియో మరి ఎవరో కవర్ చేశారు, అట్లీస్ట్ ఆ 2-3 క్లిప్స్ అయినా. సో అవైతే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే వాళ్ళకి హ్యాపీ యానివర్సరీ చెప్తున్నాను అనమాట. ఈ వ్లాగ్ వాళ్ళు చూస్తారో లేదో తెలీదు. ఇప్పుడు బయటికి వచ్చిన తర్వాత ఎంత బాగుందంటే క్లైమేట్, ఇదే మబ్బులు మధ్యాహ్నం వేసిండుంటే కొంచెం ప్రశాంతంగా ఉండేదేమో. ఆహా, నన్ను చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఎందుకండి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు. సరే ఇప్పుడైతే మేము ఆఫ్టర్నూన్ అంటే అక్కడ తిన్నది ఇవన్నీ కూడా క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను, అవి అయితే చూసేయండి. మళ్ళీ మనం అది అంతా మీరు చూసేసి ఇదంతా అయిపోయిన తర్వాత కూర్చొని తిరిగ్గా మాట్లాడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్ చూసారా మబ్బులు ఎంత బాగున్నాయో. అంటే మబ్బులు అంటేనే బాగుంటాయి యాక్చువల్గా, కాకపోతే కొంచెంసేపు పోయిన తర్వాత చెదిరిపోవచ్చు, వర్షమైనా పడిపోవచ్చు. అందుకే పోనీ పడకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ ఇలా గాలి అయితే వేస్తుంది కదా. అది ఫ్రెండ్స్ ఇప్పుడైతే చక్కగా మంచిగా బయటికి వెళ్ళి అట్లీస్ట్ మంచి ఫొటోస్ అయినా ఏమైనా తీసుకొచ్చి అనుకున్నాను. ఫొటోస్కి అవ్వలేదు, వీడియో ఏదైనా మంచిగా షూట్ చేద్దాం అనుకున్నాను. బయటకు వస్తే ఇలా ఉంది, లోపలికి వెళ్తే ఈ పాటికి నాకు తెలిసి ఆ వేడికి ఏమైంది జున్ను? అయ్యో ఏమైంది 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 బయటగా వెళ్దామా? వర్షం పడుతుంది, వర్షం పడుతుంది. హాయ్ చెప్పు, నువ్వు ఇవాళ హాయ్ చెప్పలేదు వీళ్ళకి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఏడు ఈ లోకంలో లేడు మరి.
దివ్వు కోతులు వచ్చే దివ్వు పదండి. ఇటు వస్తే ఖచ్చితే మంచిది కాదు. అదే ఫ్రెండ్స్, ఇక్కడైతే మాత్రం ప్రశాంతంగా ఒక 2 నిమిషాలు కూడా ఉయ్యాలో ఊగడానికి అవ్వదు. ఇక్కడ ఈ స్లాబ్ ఇంకా ఓకే, ఆ స్లాబ్ మీదకి కానీ వెళ్ళామనంటే అవి మన పక్కనే వచ్చి కూర్చుంటాయి. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఎక్కడికి వెళ్తాం ఏంటి? నా ఫ్రెండ్స్ వచ్చారు ఫారెన్ నుంచి, పిలుస్తున్నారు రెస్టారెంట్ కి. రెస్టారెంట్ గా వెళ్ళేది మరి బయట ఎక్కడికి వెళ్తాము? అలాగైతే చూడండి friends, ప్రతి అమ్మాయి ఫీల్ అవ్వాల్సిన థింగ్ ఇది. వీళ్ళ ఫ్రెండ్స్ కలడానికి అయితే మాత్రం స్పెషల్ గా వెళ్ళిపోతారంట. అదే మా ఫ్రెండ్స్ కలడానికి, నా ఫ్రెండ్ అమ్మాయి అబ్బాయి కాదు కదా, అబ్బాయిల మ్యాటర్ కాదు. మా ఫ్రెండ్స్ కలడానికి నేను వైజాగ్ వెళ్తానంటే అవుతుందా ఏంటి? ఏంట్రా ఫోటోడా? చిన్నవి జున్నుగాడు ఆడుకుందాడని కొన్నాము, నువ్వే కొట్టేస్తున్నావు. అడిగి నేర్పిస్తున్నాను. ఏ మేఘం అంతా వెళ్ళిపోతుంది దివ్వు. మేఘం ఉండిపో మేఘం. తాడేసి కట్టితే లాగేద్దామా? ఆ కొబ్బరి చెట్టు ఇంకొంచెం గాలి వస్తే ఎగిరిపోయినట్టు పడిపోయారు. లేదు లేదు, అవి పడవు, అలా ఊగుతాయి. ఏమైంది? గాలి చాలా బాగుంది. మనం జస్ట్ అలా బయటికి వెళ్ళి రావడం కవదా, జున్ను లేకుండా. జున్ను ఉంటే తడిసిపోతాడు. లేకుండానే అలా బయటికి వెళ్ళి వద్దామా? డ్రెస్ చీర మార్చేస్తావా మరి? లేకపోతే తడిసిపోయి నీ మేకప్ అంతా కరిగిపోయి రోడ్డు కంటుకుంటా. మేకప్ అనద్దు, నేను ఇవాళ లిప్స్టిక్ కొంచెం మిక్స్ చేసి మంచిగా అప్లై చేసుకొని ఇదయ్యాను, కానీ మేకప్ అయితే వేయలేదు. వేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్, కాకపోతే నా లెన్స్ ఇంకా రాలేదనమాట. ఈ సోడా బుడ్డి కళ్ళద్దాలు పెట్టుకొని నేను ఎంత రెడీ అయినా వేసి, సో అందుకే కళ్ళకి ఏమీ రాయలేదు అండ్ ఫేస్కి కూడా ఏమి రాయలేదు. ఎందుకంటే ఈ కళ్ళద్దాలు నాగేశ్వరరావు గారి కళ్ళద్దాల్లో ఉన్నాయేంటి? అప్పటి కాలంలో అంతే, ఇది ట్రెండ్. అలా అంటే అప్పుడు అతనే తీసుకున్నావా ఏమి? ఏదో పంచి వేసేద్దాం అని అనుకుంటూ ఉంటారు, అవి పేలం అన్నమాట, అలా ఉంటది. అది కాదు ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తామో చూపిస్తాం పదండి. ఏమండి, నాకైతే ఈ క్లైమేట్ లో బయటకు వెళ్ళాలని ఉంది. చాలా బాగుంది కదా. సినిమాలో చీరను కట్టి లాగుతారు చూడు, అలా ఉంది నీ చీర ఎగురుతుంటే. అవునా? అలా పడ్డది. పడ్డదా? 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 పడ్డదే. ఏమైంది? గాలి వచ్చింది, నీ బ్రెయిన్ లో గాలి పోయినట్టుంది. అది వెయ్యిరా దారు, వెయ్యిరా దారు, వెయ్యి డాన్స్ నువ్వు. ఇవాళ తాతిది నాటిది ఏంటి? మ్యారేజ్ అనివర్సరీ కదా. ఏం తిన్నారు? అడుగు ఏం పాపా ఏం తిన్నారు? పాపా వర్షం పడుతుంది చచ్చిపోతున్నామే పాపా. పద పిల్ల తడిసిపోతుంది. కానీ చూడండి ఫ్రెండ్, దీని టాలెంట్ చూడండి. అది గొడుగంట, పిల్లో పట్టుకొని. పదండి తడిసిపోతున్నాం, పదండి రే. లగెత్తండి రాజాము. అంతా అయిపోయిన తర్వాత క్లైమేట్ ఇలా బాగుంది కాబట్టి అందరూ ఫ్రీగా ఎవరి మటుకాలు వెళ్ళి పడుకుంటారు, కానీ నాకైతే నిద్ర రాదు కదా, సో అందుకే అలా. వ్లాగ్ ఎండ్ చేసే సమయం అయితే వచ్చేసింది అనమాట. సో ఇప్పుడైతే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఎప్పుడు చెప్పినట్టుగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ ఏ వీడియో చేయాలి అన్నదైతే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడే ఉన్నాను కాబట్టి, ఇప్పుడు ప్రెజెంట్ బరంపూర్లో ఉన్నాను కాబట్టి, బరంపూర్కి సంబంధించిన వ్లాగ్స్ కానీ వీడియోస్ కానీ అంటే మీరు అడిగిన వాటిలో ఏం చేయాలి ఏంటి అన్నదైతే నెక్స్ట్ వీడియోస్లో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేయడానికి చూస్తాను. అండ్ ఈ రెగ్యులర్గా అయితే మాత్రం ఇప్పుడు వీడియోస్ వస్తాయని అనుకుంటున్నాను, ఎందుకంటే బోల్డ్ అంత కంటెంట్ ఉందన్నమాట. రోజు రెగ్యులర్గా బయటకు వెళ్ళడం, ఎక్కడికైనా వెళ్ళడం అన్నట్టుంది. యాక్చువల్గా అయితే ఇప్పుడు కూడా వెళ్ళాలి, కాకపోతే కొంచెం వర్షం తగ్గిన తర్వాత స్టార్ట్ అవుదాం అని చెప్పేసి చూస్తున్నాం. ఈ వ్లాగ్లో ఎక్కువ షూట్ చేయడానికి ఏం లేదు కాబట్టి, ఏం అవ్వలేదు కాబట్టి
ఇక్కడ ఇది అవ్వలేదేమో అంటే వీడియో అంత లెంత్ మీకు ఏం రాలేదంటే ఎక్కువ లెంతీగా ఎందుకని చెప్పేసి నేను కూడా ఎక్కువ ఇచ్చేయట్లేదు, కొంచెం షార్ట్గానే చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర మళ్ళీ వ్లాగ్ చేయడానికి అవుతుందో లేదో తెలియదు, బట్ అయితే అది నెక్స్ట్ ఇంకొక వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఎక్కడికి వెళ్తామో ఏంటో తెలియదు కాబట్టి. ఈ సారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చినట్టుగా అయితే కమెంట్స్లో షేర్ చేసేయండి. ఇప్పుడైతే బాయ్ చెప్తాను, బాయ్.